ఈ బాబా గారి గురించి కూడా ఎప్పుడు కూడా ఆలోచించేవాడిని కాదు. జనరల్గా నేను అట్లానే ఎథిస్ట్ని కాదు, కానీ ఈ బాబాలు వీళ్ళ మీద కొంచెం నాకు నమ్మకం తక్కువగా ఉండేది. కానీ ఒకసారి ఒక చిన్న ఎగ్జాంపుల్, మొట్టమొదటిసారి 1996లో మా కజిన్ బ్రదరు వాళ్ళ డాటర్ మ్యారేజ్ కావాల్సి వచ్చింది. అయితే ఆ అమ్మాయి బిఏ గ్రాడ్యుయేటు, పిల్లవాడు కూడా ఎంబీఏ, ఇద్దరికి కంపాటబిలిటీ బాగానే ఉంది. వాళ్ళు చండీగఢ్లో చేస్తుంటారు, మా కజిన్ ఇక్కడ ఢిల్లీలో ఐడిపిఎల్లో చేసేవారు. అయితే పెళ్లి సంబంధానికి నన్ను కూడా వాడితో పాటు తీసుకువెళ్ళారు చండీగఢ్కి. చండీగఢ్లో మా బ్రదర్ కూడా ఉంటారు, ఇంకో బ్రదర్. వెళ్ళి సరే అంతా చూసుకున్నారు, అంతా అయిపోయింది. పిల్లవాడు కూడా నచ్చినట్టుగా అనుకున్నాం. కానీ సడన్గా వచ్చేసేసి ఆ రోజు మాకు పిల్ల నచ్చలేదండి, పిల్ల కొంచెం ఏదో పొట్టిగా ఉంటుందేమో అన్నటువంటి ఉద్దేశంలో విరమించుకుంటున్నాం అన్నారు. పాపం మా కజిన్ ఏమన్నా అందరికీ చెప్పేశాడు, నచ్చింది, మేము చేసుకుంటున్నాం, పెళ్ళికి ముహూర్తాలు కూడా పెట్టుకుంటున్నామని. చాలా డిప్రెస్ అయిపోయాడు. అంత ఏం చేయాలో తోచలేదు. నేను మెలకుండా సరేగా ఎన్నో ప్రపోజల్స్ వస్తుంటాయి పోతుంటాయి, మనం దాని గురించి పట్టించుకోకూడదు అనుకున్నాం. కానీ మా బ్రదరు చండీగఢ్లో సెక్టర్ 29లో బాబా మందిర్ ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అప్పుడు ఆ టైంలో ఒకటే అన్నాడు, నువ్వు ఏం కంగారు పడద్దు, ఒక్కసారి మనం బాబా మందిర్ దగ్గరికి వెళ్ళి ఆయనకి విన్నవించుకొని మళ్ళీ వద్దాం, చూద్దాం ఏమవుతుందో అని. ఆ టైంలో మా అమ్మగారు కూడా ఉన్నారు. ఆవిడ దాదాపు 82-83 ఏళ్ళు ఆ టైంలో. తెల్లవారుజామున 5:30 కల్లా ఆ బ్రైడ్ గ్రూమ్ ఫాదరు సైకిల్ మీద సెక్టర్ 29 నుంచి సెక్టర్ 20 మా ఇంటికి వచ్చి మా అమ్మకి కాళ్ళకి దండం పెట్టి, మేము ఏదో పొరపాటున అట్లా అన్నాము, మీ అమ్మాయిని మేము చేసుకుంటామని చెప్పారు. ఇది రైట్ ఎగ్జాంపుల్. బాబా గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే ఈ సంఘటన జరిగింది. దాని తర్వాత ఇంకొక పెద్ద ఎగ్జాంపుల్, మా అమ్మగారు పరంపదించినప్పుడు అది 2005లో అంతా బాగుంది. మేము అస్థికలు కలపడానికి మారుతి జన్ కారు, మారుతి ఆల్టో కారు కొత్తగా తీసుకున్నాను. చండీగఢ్ నుంచి హరిద్వార్ వెళ్ళి అస్థికలు కలిపి వెనక్కి తిరిగి వస్తున్నాం. రాత్రి 12 అయింది. నేను అంటే పొద్దునే బయలుదేరాం అస్థికలు తీసుకొని, అక్కడ నిమజ్జనం చేసి వెనక్కి తిరిగి వస్తున్నాం. 1 గంట అయింది. ఇంకొక 10 కిలోమీటర్లలో ఉన్నాం ఇంటికి చండీగఢ్కి మళ్ళీ. అయితే అక్కడ పెద్ద యాక్సిడెంట్. నాకు ఆ నిద్ర మత్తులో వెళ్ళిపోయి కార్ని ఒక స్టాండింగ్ ఉన్నటువంటి ట్రక్కి గుద్దేశాను. అక్కడ మేమంతా బేహోష్ అయిపోయాం, పడిపోయాం. కొత్త కారు, రాత్రి 12 అయింది. అప్పుడు మా మిస్సెస్ కొంచెం నాకంటే ముందే బాబా గారి మీద కృప, నమ్మకం, అది బాగా ఒక ఫెయిత్ డెవలప్ చేసుకుంది. అప్పుడు నా దగ్గర మొబైల్ ఒకటి ఉండేది, ఎంటీఎన్ఎల్ వాళ్ళది. ఆ రోజుల్లో కొత్తగా వచ్చింది 2005లో. ఆ మొబైల్ కూడా నాది ఆఫ్ అయిపోయింది. నేను ఎప్పుడు గంటకి కూడా ఫోన్ చేసి ఇక్కడ ఉన్నాను చెప్తుండేవాడిని. కానీ 12 తర్వాత ఫోన్ రాలా. షీ వాజ్ స్లైట్లీ ప్యానిక్. అప్పుడు అనుకుంది, బాబా యు ఆర్ దేర్, యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అని. మేము బేహోష్ అయిపోయి కారులో పడి ఉన్నాం. మేము 4 అన్నదమ్మున్నాం, 4 అందులో ఉన్నాం. నేను డ్రైవ్ చేస్తున్నాను. అయితే సడన్గా ఒక 10 నిమిషాల తర్వాత మారుతి జన్ కారులో, రెడ్ కలర్ కార్ట, నేను చూడలేదు, వచ్చేసి సర్దార్జీ ఏమైందని మమ్మల్ని ఆ కారులో కూర్చోబెట్టుకొని సిటీ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయి అక్కడ అడ్మిట్ చేసేసాడు 12:30-1 గంటకి. చూడండి, అసలు జనరల్గా ఇది యాక్సిడెంట్ అంటే కేసు అంటే పోలీస్ కేసు అని అవన్నీ ఉండుండాలి.
ఏం లేదు, వాళ్ళు ఇమ్మీడియట్గా కూర్చొని 12:30 1 గంటకి నాకు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కుట్లు వేశారు మొత్తం. ఇదంతా కుట్లే ఇది. ఇది ఒరిజినల్ కాదు నాది. తర్వాత ఇట్లాగే కూర్చున్నాను అంతే, ఏం లేదు. ఓం సాయినాథ్ ఓం సాయినాథ్ అనుకుంటూ కూర్చున్నాను. అసలు నాకు ఎనస్థీషియా కూడా ఇయ్యాల. ఆ సూది లాంటిది, నల్లటి సూది, ఐ కుడ్ సీ దట్. కళ్ళల్లో అంతా కూడా గ్లాస్ ముక్కలు ఉన్నాయి. వాళ్ళు సెలైన్ పెట్టి కళ్ళు క్లీన్ చేసేసారు, కొంచెం చూడగలిగాను. ఆ దారం కూడా మా మిసెస్ చెబితే వాళ్ళ ట్రైన్ దారం లాంటిది ఉంటుంది, అది తెప్పించి అక్కడ స్టోర్ నుంచి కుట్టేశారు. చూడండి, ఆ విధంగా అటువంటిది. అది సెకండ్ ఇన్స్టెన్స్. దాని తర్వాత సిటీ హాస్పిటల్ వాళ్ళు దే డి నాట్ ఎంకరేజ్. దే సే ఇట్ ఈస్ ఎ వెరీ డిఫికల్ట్ కేస్, వీ కాంట్ డూ ఎనీథింగ్, బెటర్ యూ టేక్ అని. దాని తర్వాత మా వాడేం చేసినట్టు ఒక ప్రైవేటు హాస్పిటల్ ఉంది చండీగఢ్లో, అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత వాళ్ళు అంతా కూడా బాడీ స్కాన్ చేసి వీ హ్యావ్ టు అబ్జర్వ్ ఫర్ 3 days అని చెప్పినారు. కానీ ఈ లోపల మా కంపెనీ వాళ్ళు, ఐ వాజ్ వర్కింగ్ ఇన్ SMS మ్యాగ్ అని, అది జర్మన్ కంపెనీ, వాళ్ళకి తెలిసింది. వాళ్ళు ఇమీడియట్గా ది సెండ్ ది అంబులెన్స్. అక్కడి నుంచి అంబులెన్స్లో నన్ను ఇక్కడికి అపోలో హాస్పిటల్కి తీసుకొచ్చి దే అరేంజ్డ్ ద ప్లాస్టిక్ సర్జరీ అండ్ టుడే ఐఎమ్ ఆల్ రైట్. సో దిస్ ఈజ్ సెకండ్ ఇన్స్టెన్స్. లైక్ దట్ every movement I had something or other. If I think, Baba takes care of me. So my life, that doesn't mean I only pray Baba, but I am a devotee of generally Venkateswara Swami is our family deity, and I have seen most of the places from Manasarovar to Sri Lanka. All the track of Ramayana I have taken care of. I visited, and all the 12 Dwadash Lingas I have visited number of times also. Some అష్టాదశ శక్తి పీఠాల్లో ఒక పాకిస్తాన్లో ఉన్నవి తప్ప, బంగ్లాదేశ్ పాకిస్తాన్లో ఉన్నవి తప్ప అన్నీ కూడా చూసాం. అటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా స్టిల్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఫెయిత్ ఆన్ సాయిబాబా, బికాస్ ఓన్లీ one thing he says, that is, just think of me, I will be with you. So this made me to be more closer to him, as I am closer to other gods also.